మీరు ఎన్నోసార్లు విన్న విషయమే, కానీ మళ్ళీ వినండి. మన పూర్వీకులలో ఉన్నంత స్పెర్మ్ కౌంట్ ఇప్పటి పురుషుల్లో లేదు. ఇది రాను రాను పడిపోతోంది. భవిష్యత్తులో ఇంకా పడిపోనుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఒకటి, డైట్ మారడం వల్ల. డైట్ లో ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వలన ఎలాగో స్పెర్మ్ కౌంట్ అంటే వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. కానీ అదొక్కటే కారణం కాదు. టీవీ కూడా వీర్య కణాల సంఖ్య తగ్గేలా చేస్తోందని పరిశోధకులు ఓ దశాబ్ద కాలంగా చెప్తూనే ఉన్నారు. ఇందులో నిజమెంత? అసలు టీవీకి వీర్య కణాలకి సంబంధమేంటి? బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్ మెడిసిన్ లో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఓ రిపోర్ట్ ని ప్రచురించారు. 18 నుండి 22 మధ్యలో ఉన్న 189 యువకులని వారు పరీక్షించారు. ముందు స్పెర్మ్ కౌంట్ చూసి ఆ తర్వాత కొన్ని రోజులు టీవీ ఎక్కువగా చూడమని చెప్పారు. వారు చెప్పిందే చేశారు. ఇంట్లో కూర్చుని గంటల కొద్దీ సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వారిని పిలిచి స్పెర్మ్ కౌంట్, వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు స్పష్టంగా కనిపించింది. అది కూడా చిన్న తరుగుదల కాదు, ఏకంగా 44%. ఎందుకు ఈ తేడా? నిజానికి ఈ తేడా టీవీ చూడటం వలన రాలేదు. కూర్చుని గంటలు గంటలు టీవీ ముందు గడపడం వలన, శారీరక శ్రమ లేకపోవడం వలన. ఒళ్ళు కదలకపోతే కొవ్వు పెరుగుతుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. ఇవి రెండు పెరుగుతున్నాయి అంటే వీర్య కణాల సంఖ్య పడిపోతున్నట్లే. ఇవి మాత్రమే కాకుండా శరీరంలో ఆక్సిడేటివ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ కారణంతో కూడా వీర్య కణాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఇంకో విషయం చెప్పాలి, అధిక ఉష్ణోగ్రతలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది. కూర్చుని ఉండటం వలన వృషణాల మీద ఒత్తిడి పెరిగి ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీన్నే స్క్రోటల్ టెంపరేచర్ అని అంటారు. ఇది వీర్య ఉత్పత్తికి ఏమాత్రం మంచిది కాదు. ఇంకేం, స్పెర్మ్ కౌంట్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. కాబట్టి ఎక్కువసేపు టీవీ ముందే కాదు, కంప్యూటర్ ముందు కూడా కూర్చోకండి. మనిషి శరీరం కదిలితేనే ఆరోగ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.